పెళ్ళైన కొత్తల్లో మా మొగుళ్ళని కంట్రోల్ చేసుకోలేకే ఇప్పుడు ఇలా కష్టపడుతున్నాం. అవును, ఆ వగలాడిని ఎవతనో బైక్ మీద ఎక్కించుకెళ్ళాడుగా, రాగానే అదేంటో కనుక్కో. మా చెల్లెల్లాంటి దానివని చెప్తున్నావు అమ్మా. జాగ్రత్తమ్మా. ఉంటామే. వచ్చింది. నువ్వేం చెప్పావు? లేరుగా, అదే చెప్పాను. కాఫీ అయినా ఇచ్చావా? ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టే మనిషిని అనిపించలేదు, అందుకే గుమ్మలోంచి పంపించాను. నువ్వు మనిషిగా ఆలోచిస్తే ప్రియ మంచిదిగానే కనిపించింది. ఇంటికొచ్చిన అతిథిని అవమానించడం సంస్కారం కాదు. మీ సంస్కారం ఏంటో తెలిసాకే మీకోసం వచ్చిన వాళ్ళందరినీ అనుమానించాల్సి వస్తుంది. అవును, దాన్ని మీరు బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లారంటగా, ఎవత్తది? దానికి మీకు ఏంటి సంబంధం? స్నేహం. ఆ అమ్మాయి నా చిన్ననాటి స్నేహితురాలు. నేను నమ్మను. మీరెన్ని రకాలుగా అయినా అబద్ధాలు ఆడతారు. మీరు చేసిన అప్పులకి, ఆడిన అబద్ధాలకి ఇరుగు పొరుగు దగ్గర తలెత్తుకోలేక చేస్తున్నారు. పొగుడు అప్పుల మనిషి అయినా పర్వాలేదు, తప్పుడు మనిషి అయితే ఏ పెళ్ళం తట్టుకోలేదు. ఇంకెప్పుడు దాంతో తిరగండి. నీకేమన్నా పిచ్చా? అర్థం లేని అనుమానాలతో బ్యాడ్ గా ఊహించేసుకుని మాట్లాడుతున్నావు. నేను చెప్పేది నిజం. ఏంటండి నిజం? అది రోడ్డు మీద కనిపిస్తే బైక్ మీద ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్ళటం దేనికి? ఇంటికే తీసుకురావచ్చుగా. అసలు ఈ అప్పులన్నీ చేసింది ఇంటి కోసమా, దానికోసమా? నోర్మోయ్. నన్ను నోరు మీమంటాం కాదు. ఆ సేటు మళ్ళీ ఫోన్ చేసి నానా మాటలు మాట్లాడుతున్నాడు. ముందు వాడి నోరు మూయించండి. భూభారం మోస్తున్నట్టు అలా ఉన్నావేంటి సీను? మనసు బాగలేదు. అయితే దానికి బాధపడాలా? నేను చాలా సీరియస్ గా ఉన్నాను, నువ్వు జోక్లే. లేకపోతే ఏంటి? మనసు బాగా లేకపోతే బాగు చేసుకోవాలి కానీ ఇలా మొహం డల్గా పెట్టుకుని కూర్చోవాలా? నా వరకు నాకు మనసు బాగలేకపోవటం అంటూ ఉండదు. ఎందుకంటే దాన్ని ఎప్పుడూ పనిలో పెడతాను. పనిలో పెట్టాలంటే ప్రస్తుతం నాకు పని లేదు. అయితే పని వెతుకునే పని పెట్టుకో. ఆ పని మీదే ఉన్నాను. గుడ్. అయితే నీ పని అవుతుందిలే. ఏం పని అవుతుందో, ఇంటికెళ్తే పని అవుతానే ఉంది. ఏ? బాగా ఫ్లరిష్ అయ్యే టైంలో బిజినెస్ దెబ్బతింది. దాంతో అప్పులయ్యాయి. మా ఆవిడ నన్ను పనికి మాలిన వాడిని అనుకుంటుంది. నన్ను నా అసిస్టెంట్లే మోసం చేశారు. లేకపోతే లాస్ట్ మంత్ మొత్తం తీర్చేసేవాడిని. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నేను చేయగలిగింది ఏదైనా సరే. మా కంపెనీలో జాబ్ ఇప్పిసి చేస్తావా? ఏంటి, నేను ఇప్పిసి చేయకూడదా? అబ్బే అదేం లేదు. ఎక్కడ పోయిందో అక్కడే సంపాదించాలి. నేను మళ్ళీ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. మరి బిజినెస్ కి పెట్టుబడి ఎక్కడి నుంచి తెస్తావు? చూడు, ప్రస్తుతం నువ్వున్న పరిస్థితుల్లో ఒక 2 ఏళ్ళు జాబ్ చేయి, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే సరే, నేను మా బాస్ తో మాట్లాడి నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. సరే. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా ఫ్రెండ్ శ్రీనివాస్, MBA. మీకు చెప్పాను కదా, ఇతని. నమస్కారం అండి. ఓ కూర్చో. థ్యాంక్స్. నిన్నెక్కడో చూసినట్టుందే. నువ్వు సాయిరామ్ చిట్ ఫండ్ యానివర్సరీలో రూపాయి మీద ప్రోగ్రామ్ చేసావు కదా? అవును సార్. ఆ రోజు నువ్వు అదరగొట్టేశావయ్యా. నీలాంటి వాడు ఒక్కడు నా టీంలో ఉంటే బాగుంటుందని అప్పుడే అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. అక్కడిచ్చే దానికన్నా ఎక్కువ ఆఫర్ ఇచ్చి నిన్ను పిలవాలనుకున్నాను. ఆఫీస్ లో బయట నీ గురించి ఎంక్వైరీ చేశాను. పెద్ద ఫ్రాడ్ అని తెలిసింది. సార్, మీకెవరు చెప్పారు? కానీ అది అబద్ధం. ఎవరో చెప్తే నేను నమ్మను. తన బాసే చెప్పాడు. అతని పార్ట్నర్ అని చెప్పుకొని అప్పులు చేశాడంట. చివరికి అమ్మా నాన్న చచ్చిపోయారని పెళ్లి చేసుకున్నాడంట. ఇవన్నీ అబద్ధాలా? నాకు చెప్పిన పని చేసి జీతం తీసుకునేవాడు కావాలి, నవ్విస్తూ నాకే ఎసరు పెట్టేవాడు కాదు. సార్, ఇతనికి మీరు జాబ్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. బట్ డోంట్ ఇన్సల్ట్ హిమ్. చూడు ప్రియా, ఇన్నాళ్ళు నువ్వు చాలా తెలివిగలదాని అనుకున్నాను. ఇలాంటి వాడిని ఫ్రెండ్ అని తీసుకొచ్చి ఇతనికి జాబ్ ఇవ్వమంటున్నావంటే నిన్ను కూడా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. సార్, మీ దగ్గర పనిచేస్తున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సార్. అసలు మాట్లాడవలసిన అవసరమే నాకు లేదు. చూడు, తాటిపట్టికి ఎదురు దేకడము, ఇతనికి జాబ్ ఇవ్వడము నేను చేయలేను. సార్, మీరెంతో సంస్కారవంతులు అనుకున్నాను, కానీ పక్క బిజినెస్ మెన్ అని అర్థమైంది. ఎస్, నాకంత వ్యాపారమే. నా నవ్వు మంచిదనం, పలకరింపు పొగడతా అన్ని వ్యాపారంలో భాగమే. చాలా సంతోషం సార్.
నీలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం కంటే పస్తులుండి చావడం నయం. నాకు రావాల్సిన జీతం మీ పెట్టుబడిలో జమ చేసుకోండి. పద. సారీ సీను, మా బాస్ ఎవడో చెప్పిన మాటలు విని నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. దానికి నువ్వెందుకు సారీ చెప్పడం, హర్ట్ అవ్వడం, జాబ్ వదులుకోవడం? నిన్నంటే నాకు బాధగా ఉండదా? నీకెందుకు బాధ? నేనున్న పరిస్థితుల్లో అందరూ మీ బాస్ లాగానే అనుకుంటున్నారు. నీ గురించి వాళ్ళకి తెలియక వాగుతున్నారు. నా మంచితనం గురించి నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? అదంతే, నాకు తెలుసు. నేను ఫీల్ అవుతాను నువ్వు అలా అంటున్నావు. లేదు సీను, నిజంగా. థ్యాంక్ యూ. కానీ నీకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు. ఎలా? సిన్సియర్ గా కష్టపడే వాళ్ళని అదృష్టం ఇన్వైట్ చేస్తుంది. అదృష్టం ఇన్వైట్ చేస్తుంది కదా అని అప్పులాడు మన కోసం ఆగడు కదా. డోంట్ వరీ, అన్నీ సెటిల్ అవుతాయి. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, బాయ్. ఓకే బాయ్. హాయ్ సీను, ఎంతసేపు అయింది వచ్చి? హాయ్, జస్ట్ ఇప్పుడే. ఆహా, భలేగా ఉంది కదూ. ఏంటది? ఆ తెల్ల మేఘం అప్పుల భారం వదిలించుకొని తేలిపోతున్నట్టు ఉంది కదూ. నా అప్పుల గురించి నీకు నవ్వులాటగా ఉందా? ఏయ్, నీకు పెద్ద అప్పే ఉంది. కళ్ళు మూసుకొని చిటికేస్తే తీరిపోతుంది. కథలు చెప్పకు. కథలు కాదు, నిజం. సరే అయితే నేను కళ్ళు మూసుకుని చిటికేస్తాను. నా అప్పులు ఎలా తీరిపోతాయో నేను చూస్తాను. హ్మ్. మ్మ్. హ్మ్. మ్మ్. 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 ఏంటిది? చిటికేసావుగా, చేతిలోకి వచ్చాయి. అప్పులు తీర్చే. ఎక్కడివి? నా పెళ్లికని దాచినవి. ఎంత? 4 లక్షలు. నీకేమన్నా పిచ్చా? నీ పెళ్లికని దాచిన డబ్బు తీసుకొచ్చి నా అప్పులు తీర్చమంటావు? పిచ్చి కాదు, అభిమానం. తీసుకో. మ్మ్. ఇప్పటికే వాడెవడో మా అమ్మా నాన్న చచ్చిపోయారని అబద్ధం చెప్తే నన్ను తిడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి డబ్బుతో అప్పులు తీర్చాననిపించుకోనా? అవన్నీ ఆలోచించుకో, తీసుకో. అదేం కుదరదు. ఇది నీ పెళ్లి కోసం దాచిన డబ్బు. ఇంటికి తీసుకెళ్ళు. సరే, నాకు నచ్చిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేయి. అప్పటి వరకు అప్పుగా తీసుకో. అచ్చంగా కాదు, అప్పుగా. ఓకే 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 ఓకే. ఏంటి హుషారు, ముఖం వెలిగిపోతోంది? ఇవాళ నా లైఫ్ లో పెద్ద టర్నింగ్ పాయింట్. ఇంకో అబద్ధమా? నాకిదే పనే? మీకే తెలియాలి. నా గురించి ఇలాగే ఆలోచించేది. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీరేం చెప్పారో తెలిసినప్పటి నుంచి మీ గురించి ఇలాగే ఆలోచించాల్సి వస్తుంది. ఎట్లాగో అన్ని బయటపడ్డాయి ఊరుకున్నాను కదా అని దాన్ని కూడా ఇంట్లోకి తీసుకొచ్చి సర్ది చెప్పాలనుకుంటున్నారు, అవునా? కాదు, ప్రియకి నా పరిస్థితి తెలిసి నాకు సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఉహుం. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. నా గురించి నానా మాటలు అన్న వాళ్ళకి నేనేంటో చెబుతాను. నువ్వే చూస్తావుగా. నేను పెళ్ళాం పిచ్చోణ్ణి గాని పిచ్చోణ్ణి కాదు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ ల్యాండ్ అలా ఉంది. ఎందుకు? ఎందుకో తర్వాత చెప్తాను. ముందు ఎలా ఉందో చెప్పు. ఈ కనిపించే మొత్తమా? మొత్తం కాదు. ఇక్కడి నుంచి ఆ చెట్టు వరకు, చెట్టు దగ్గర నుంచి తాడి చెట్టు వరకు, తాడి చెట్టు నుంచి మళ్ళీ రోడ్డు దాకా స్క్వేర్ గా ఉంది. అయితే ఏంటి? ఆ స్క్వేరే బాగుందా? సీను, నీకేం కావాలో చెప్పు. వేణు, ఈ ల్యాండ్ కి ఈస్ట్ సైడ్ న సినిమా థియేటర్ల కాంప్లెక్స్ వస్తుంది. దీనికి వెస్ట్ సైడ్ న అదిగో చూడు ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రెడీ కట్టేసింది, త్వరలోనే ఓపెనింగ్. దీనికి నార్త్ సైడ్ న బ్రహ్మాండమైన క్లబ్ రాబోతుంది. ఇవన్నీ వచ్చేస్తే ఈ ల్యాండ్ వాల్యూ ఎంత పెరిగిపోతుందో చూసుకో. ఈ విషయం మనకెందుకు, అసలు విషయం చెప్పు. అదే చెబుతున్నాను. ఈ ల్యాండ్ నేను కొన్నాను, ప్లాట్లు వేస్తున్నాను. బోని నువ్వే చేయాలి. నీది గోల్డెన్ హ్యాండ్. ఎట్లా కొన్నావు? డబ్బెక్కడిది? నువ్విచ్చావుగా. 4 లక్షలైనా ఈ ల్యాండ్ అంతా? మొత్తం 45 లక్షలు. నువ్విచ్చిన 4 లక్షలు అడ్వాన్స్ ఇచ్చా. బ్యాలెన్స్ 41 lakhs ఎలా కడతావు? అందుకే నిన్ను బోని చేయమంది. నీలాగా 10 మంది కొంటే ఆ డబ్బు తీసుకెళ్లి 2వ ఇన్స్టాల్మెంట్ కడతాను. అలా రొటేషన్ చేయడమే రియల్ ఎస్టేట్ వ్యాపారం. అప్పులు తీర్చకుండా మళ్ళీ ఈ రిస్క్ ఎందుకు చేశావు? ఇప్పుడున్న రిస్క్ లోంచి బయటపడ్డానికి. వాట్ సీను, నిన్నేమనాలో నాకు తెలియటం లేదు. ప్రియా, నీ పెళ్లి డబ్బుతో నా అప్పు తీర్చకుండా ఇది కొన్నానని బాధపడుతున్నావా? నువ్విచ్చిన డబ్బుతో ఆ సేటు అప్పు తీర్చినా మళ్ళీ నీ దగ్గర అప్పు ఉన్నట్టే కదా. అందుకే ఆ డబ్బు ఈ ల్యాండ్ మీద పెట్టా. నా అంచనా ప్రకారం 2 నెలల్లోనే నేను సక్సెస్ అవుతాను. ఒకవేళ ఇంకోలా జరిగినా నువ్విచ్చిన డబ్బు నష్టపోయేదేం లేదు. ఈ ల్యాండ్ ఉంటుంది,
ఇవాళ నేల మీద చెట్టును పెట్టినా కట్టడం కట్టినా పెరుగుతూనే ఉంటాయి. నా లాభాల్లో 50% నీకే ఇస్తాను. నో నో నో, లాభం ఎంతొచ్చినా నీకే. నీకు అప్పుగా ఇచ్చాను, పార్ట్నర్గా పెట్టుబడి పెట్టలేదు. సరేలే, ఇప్పుడు చెప్పు ఈ ల్యాండ్ ఎలా ఉందో. గోల్డ్ బిస్కెట్లా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళదామా? మామిడి చెట్లన్నీ మంచి పూత మీద ఉన్నాయి కదా సీను. పూత మీదే కాదు, ఒక మంచి పండు కూడా కాస్తుంది. పూత మీదే పండా? మ్మ్. ఎక్కడా? అక్కడ కాదు, అదుగో. వావ్. నా వ్యాపారంలో మొదటి ఫ్రూట్ నీకోసమే కొన్నాను, తీసుకో. ఏ నాకెందుకు ఇది? హ్యాండ్ బ్యాగ్ ఒప్పుకుంటూ హ్యాపీగా వచ్చేస్తా. నాకు ఈ కారే వద్దు సీను. తీసుకో. వద్దన్నానా? వద్దు అనొద్దన్నానా? నా వ్యాపారం అనే చెట్టుకు నీళ్లు పోసింది నువ్వు, దాని నుంచి వచ్చిన మొదటి ఫ్రూట్ నీకే చెందాలి. తీసుకో. థ్యాంక్ యూ. కమాన్. ఏమండి, తెల్లారితే దీపావళి, వాడికి టపాకాయలు కొనిచ్చి మీరు ఇక్కడ కూర్చోవచ్చు కదా. ఇప్పటికి 50 సార్లు చెప్పావన్నమాట. పిల్లాడు సెంటిమెంట్ అడ్డం పెట్టి నా హ్యాపీ మూడ్ పాడు చేయొద్దు. అది కాదండి, మీ ఫ్రెండ్ ఏమో ఆడపిల్ల అయినా సరే ఆ అమ్మాయికి అన్ని టపాసులు కొనిచ్చాడు, వీడికి కొనివ్వలేదని ఏడుస్తున్నాడు. వాడు ఏడుస్తున్నాడా? వాడితో పాటు నువ్వు కాసి పెడవే. ఏడవండి ఇద్దరు కలిసి. గుర్తుండ. అదేంటి బావా, టపాకాయలు పిల్లల దగ్గర కలిపే తెచ్చాను, మా ఆవిడ ఇవ్వలేదా? దానికి బుర్రలేదు. దీనికి మాత్రం ఉందే బుర్రా? మందు కొట్టే సమయంలో మందు గుండు గురించి మాట్లాడుతుంది, దీనికి బుర్ర ఉందా అంట. అది నిజమే బావా. ఆ పెళ్ళం పిచ్చోడు పెద్ద మెంటలోడు, ఆ పిల్లకి ఇంకా మెంటలు. నిజమే, వాడేదో ఎర్రపిల్లతో తిరుగుతున్నాడు. అయితే ఏంటంట? మన పిల్లల్ని చూసా నేను నేర్చుకోవచ్చుగా. ఇప్పుడు నా పెళ్ళాన్ని ట్యాప్ను కొట్టాను, ఏమన్నా మాట్లాడిందా? మీ ఆవిడ భూదేవి, ఎంత ఓర్పు ఎంత సహనం. ఏళ్ళ ఓర్పు ఆ అమ్మాయికి ఎక్కడ వస్తుంది? అది నీ మంచితనంలే బావా. మీ ఆవిడ మాత్రం మహాసాధ్వి కాదేంటి? మన పెళ్ళాలు మంచోళ్ళు కాబట్టి మనవి మాత్రం మందు కొట్టగలుగుతున్నాం. గుర్తు పెట్టారు బావా. ప్రియా, ఈ 2 డిజైన్ లో నీకు ఏది నచ్చిందో డిసైడ్ చేయి. నమస్కారం సార్. ఏ గోవింద్, ఏంటే? చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? ఏదో పొట్టగుడ్డు కోసం తిట్టుకుంటూ బతుకుతాను కానీ నేను కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్. మీ ఆఫీస్ లో నాకేదైనా ఉద్యోగం ఇస్తారేమో అని వచ్చాను సార్. ప్రియా, సారీ, నో వేకెన్సీ. గోవిందు, ప్రియా, ఒక విధంగా ఇతనిది కూడా నా పరిస్థితి. నాకేమీ తెలియదు అనుకుంటున్నాడు గాని అతని గురించి నాకు అంతా తెలుసు. మనం ఏదైనా ఉద్యోగం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హలో, ఇక్కడ మాత్రం తిట్లు నాట్ అలౌడ్. ఓకే, కూర్చో. ఇదిగో ఆ పెళ్ళ పిచ్చుడండి బాబా, ఎట్లా బాగుపడ్డాడు. అవును బావా, ఆ. ఇంట్లో చక్కటి పెళ్ళం, బయటికి వెళ్తే రేసు గుర్రం లాంటి గర్ల్ ఫ్రెండ్, ఆ. వ్యాపారంలో లాభాలు, అరే. పేరు ప్రతిష్ట, డబ్బు హోదా. అబ్బో, జూబ్లీహిల్స్ లో రాజభవనం లాంటి ఇల్లు కడుతున్నాడు బావా. ఇదిగో ఆడి గురించి ముందుగా చెప్పకపోయా కిక్కెక్కదు. తొందరగా ఇంకో పిక్కు పోయి నెక్కొచ్చి టైం అయింది. వాళ్ళు ఇప్పుడేం వస్తారు? అర్ధరాత్రి దాటుద్ది. ఆ, ఆటో సౌండ్ ఏంటి? అప్పుడే వచ్చేసారండి వీళ్ళు. మహాశివరాత్రి నాడు కూడా మొదలెట్టేశారా? ఓ పగలు లేదు రాత్రి లేదు, మీకోసం శ్రీశైలం వెళ్లి అభిషేకం చేయించి తీర్థం తీసుకొచ్చాం. ఆ భ్రాంతి అవతల పారేసి నోరు కడుకొని తీర్థం తీసుకోండి. మాకిదే తీర్థం. చాలండి, మీ బుద్ధులు ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకం చేయించాం, తీసుకోండి. నాకీ సీసా మూతే శ్రీశైల శిఖరం, ఈ సీసాయే శివలింగం, ఈ శివాజురేగలే శివ తీర్థం, ఈ మంచు ముక్కలే హిమాలయాలు, బుడగలు బుడగలుగా పొంగే ఈ సోడాయే గంగ. నాకు కూడా ఈ పేక ముక్కల్లో బ్రహ్మదేవుడు, ఈ ఇస్కీలో విష్ణుమూర్తి కనిపిస్తారు. 2 పెగ్గులు తాగంగానే బట్టలు లేకుండా పడుకునే ఈ బామర్తిగాడే కాలభైరవుడు. నా ముందు వంగుని మందు పోసేవాడే నందీశ్వరుడు. తాగొద్దు తాగొద్దని గొడవ చేసే మీరే పిశాచి గణాలు, భూత గణాలు. మేము తెల్లారులు తాగితే శివరాత్రి, మీరు పుట్టింటికెళ్తే కార్తీక పౌర్ణమి. మీరు బాగుపడరు. తదాస్తు.